తర్వాత ఇప్పుడు ఇంత పెద్ద జరిగింది 9 మంది చనిపోయారు. ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఒకటే. ఇప్పుడు మీరు అడిగేదంతా ఒకటే. ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు. ఎవరన్నా పెడతా అంటే ఆశ ఉంటది, కొడతా అంటే భయం ఉంటది. ఈ దునియా నడిచేది మొత్తం దాంతోనే. నువ్వు పెడతా అంటే నాకు ఆశ ఉంటది, కొడతా అంటే నాకు భయం కూడా ఉంటది. ఇప్పుడు ఆశపడ్డారు, మునిగిరు, నష్టపోయారు, ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ప్రాణాలకు కూడా లెక్కలేని వ్యక్తులతోని వాళ్ళ పేర్లు ఎక్కడెక్కడ తీయాలి అందరు తీసుకొస్తూ వస్తున్నాం. ఎక్కడ కానీ భయం కానీ దేశం కానీ మాకు ఎక్కడ లేకుండా బాధితుల తరఫున ఏ రోజైతే బాధితులు లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి మాపై నిందలు వేసి మాపై కుట్ర పన్నిన రోజు నుంచి ఈ రోజు 30-40 మంది బాధితులు ఈరోజు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వచ్చాం. వారి దగ్గర కూడా స్వయంగా వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ, వాళ్ళ చెక్కులు కానీ, వాళ్ళ ప్రామిసరీ నోట్లు కానీ, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినటువంటి అన్ని ఆధార్తో మొత్తం వారితో చాలా చక్కగా చాలా వివరంగా వారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా చాలా గొప్పగా మాట్లాడారు. ఆల్రెడీ దీన్ని అసెంబ్లీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇంటెలిజెన్స్ ఎస్పీ గారిని పిలిపించి వారి డైరెక్ట్ ఆదేశాలు చేయాలి. దీంట్లో ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా బాధితులకు న్యాయం చేయండి, ఇది చాలా ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఆ రోజే ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మాకు స్వయంగా ఇప్పుడే వారు కూడా తెలియజేయడం ఇది చాలా సంతోషంగా